చాలా సంతోషం. పిల్లరా కళ్యాణ ఆనంద్ ఎక్కడ ఉన్నారు? తర్వాత గుళ్ళపాయి కూడా ఇక్కడికి రండి. పెద్దల ముందు కొంచెం సన్మానం చేద్దాం, తర్వాత మనము కార్యక్రమంలో పెడతాం. హల్లెలూయా. ఈ కోడిక ఈ 2 రోజుల క్రితం నేను ఇక్కడ చాలా సొంతపల్లి ఆకాశ్ గారు వారిని అడిగినప్పుడు వారు కూడా అంగీకరించారు. మొట్టమొదట ప్రియులు నాదేళ్ల భాస్కర్ రావు గారి కుమారుడైనటువంటి నాదేళ్ల మనోహర్ గారు, నాదేళ్ల భాస్కర్ రావు గారు మా గురువు గారు. ఇక్కడ 2 సార్లు ఆయన మా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు నేను ఆయనతో కూడా ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. అప్పుడు యంగ్ నేను బాగా. ఆయన అనేవాడు, ఏమయ్యా నీతో నేను ఆడ పరిగెత్తేదన్నాడు ఒకసారి పెద్దరావులో తిరుగుతుంటే. అలాగూ వారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు, వారు ఇప్పుడు మన అసెంబ్లీకి నిలబడ్డారు. వారి విజయం కొరకు ఈ పోటీకి ఏర్పాటు చేయబడింది. వాస్తవంగా ఒక విషయం ఉండగానే చెప్తున్నాను. మేడం గారు ఉన్నారు ఇక్కడ, నాదెండ్ల మనోహర్ గారి మిస్సెస్ మనోహరం గారు ఉన్నారు. వారి ముందే మీకు చెప్తున్నాను, నాదెండ్ల మనోహరం గారిని గెలిపిద్దాం. ఆమెనంటారా? గెలిపిద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టండి. రైట్. ఎందుకంటే మనకి ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా నేను ముందుండి సురేష్ గారిని, మరి మేడం గారిని, మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మేడం గారి దగ్గరికి, సురేష్ గారి దగ్గరికి వెళ్తే చాలు. మేడం గారు మనకి అన్ని పనులు